ఈ యానిమే క్యారీ చేస్తుంది మన జపాన్ ది హిస్టరీ. 1000 years బ్యాక్ అప్పుడున్న వార్స్ ఈ యానిమే బ్రూటలీ చూపెడుతుంది. ఒక వారియర్ అంటే తను ఆ రెస్పెక్ట్ఫుల్లీ ఆ వార్ లో చనిపోవడం, లేదా తన చేతిలో ఏంది లేదని తనంతకు తనే సూసైడ్ చేసుకోవడం. అప్పుడు ఇది ఒక గొప్పతనం అనుకునే వాళ్ళు. నేను మాట్లాడుతున్న ది ఎలుస్ ఆఫ్ సమురాయ్ యానిమే గురించి. హే ఉచియాస్, వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ది మోస్ట్ బ్రూటల్ యానిమే గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ యానిమే మనకి క్యారీ చేస్తుంది మన జపాన్ ది బ్రూటల్ హిస్టరీ అనమాట. అప్పుడులో ఉన్న వార్స్ ని ఈ యానిమే డీటెయిల్ గా చూపెడుతుంది అనమాట. అప్పుడు వార్ జరుగుతుందంటే ఒక రాజ్యానికి, అలాగనే ఆ రాజ్యం ఆ కష్టాలతో ఎలా ట్యాకిల్ చేస్తుంది అనేది ఈ యానిమేలో డీటెయిల్ చూపెట్టారనమాట. మీకు ఈ యానిమే గురించి లిటరలీ ఏది తెలుకున్నా ఈ యానిమే ఎక్కడో ఒక తవా ఏదో ఒక ప్యానల్ మీరు ఈ యానిమే చూసే ఉంటారు, లేదన్నా ఎక్కడో ఒక తవా ఈ యానిమేది క్లిప్ మీరు వాచ్ చేసి ఉంటారు. ఈ యానిమేకి మనం ఎంత ఇగ్నోర్ చేసినా ఈ యానిమే మనకి అంతగా అట్రాక్ట్ చేస్తుంది అనమాట. నేను ఈ వీడియోలో ఈ యానిమే గురించి మాట్లాడబోతున్నా. ఈ వీడియోలో మనం ఈ యానిమే స్టోరీ గురించి కొంచెం తెలుసుకోబోతున్నాం. ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది కామాకురా కింగ్డమ్ లింక్ అనమాట. ఈ కింగ్డమ్ ఒక హ్యాపీ కింగ్డమ్ అనమాట. ఈ కింగ్డమ్ ఫైనాన్షియల్లీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కింగ్డమ్ లో ప్రతి ఒక్కటి హ్యాపీగా నడుస్తూ ఉంటుంది. ఈ కింగ్డమ్ లో ఒక అబ్బాయిని చూపెడతారు. అతని పేరు వచ్చి టోకియోకి హోజో అనమాట. అతడు ఏమి బ్రేవ్ క్యారెక్టర్ కాదు. మీరు చాలా యానిమేస్ లో చూసి ఉంటారు, మన మెయిన్ క్యారెక్టర్స్ చాలా పవర్ఫుల్లీ అలాగనే చాలా స్ట్రెంత్ పవర్స్ తో ఉంటారు. కానీ మన మెయిన్ క్యారెక్టర్ ఇలా కాదనమాట. తన స్పెషల్ ఎబిలిటీ ఏదంటే తను ఎలాంటి ఆపద అయినా ఈజీగా ట్యాకల్ చేస్తాడనమాట. ఈజీగా ట్యాకల్ అంటే తను ఎలాంటి స్క్వాడ్ తన మీదకి వచ్చినా తను ఈజీగా డాచ్ చేస్తాడనమాట. తన ఫ్లెక్సిబిలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. టోకియోకి హోజో వండుకొని తన కామురా కింగ్డమ్ కి ఒక ప్రిన్స్ అనమాట. తన నాన్న ఒక కింగ్ అనమాట మన కింగ్డమ్ కి. కానీ వాళ్ళ నాన్న ఒక పపెట్ కింగ్డమ్ అనమాట. ఎందుకంటే తన నాన్న ఫుల్లీ డ్రింక్ అయ్యి ఇంకా తనకి అంత మైండ్ సెట్ అంత బాగుండలేదు. తను ఏంది అంత బ్రీనా అండర్స్టాండ్ చేయలేడనమాట. ఇంకా తన చుట్టుపక్కల ఉన్న మంత్రి తన్ని కంట్రోల్ చేస్తుంటారనమాట. మన మెయిన్లీ టోకియోకు ఈ కాబోయే కింగ్డమ్ కి కింగ్ అనమాట. మన టోకియోకి ఎలాంటి పర్సన్ అంటే తనకి స్క్వాడ్ ట్రైనింగ్ గానీ బో ట్రైనింగ్ తనకి అంత ఇష్టం ఉండలేదన్నమాట. తను ఎంతైతే తన లైఫ్ ని ఎంజాయ్ గా అలాగనే పీస్ఫుల్ గా సాగిద్దాం అనుకుంటుంటాడు. కానీ స్టార్టింగ్ లో మనకి ఇలాగే చూపెడతారు ఈ యానిమేలో. కానీ 10 minutes తర్వాత మీరు ఈ సీన్స్ కి అయితే రెడీ లేరు. ఎందుకంటే ఈ సీన్స్ లో అలాంటి బ్రూటల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఒక విలేజ్, ఆ విలేజ్ లో చాలా పీస్ఫుల్ జరుగుతూ ఉంటుంది. ఆ విలేజ్ ఒక నైట్ లో ధ్వంసం అయిపోతుంది. అది చేస్తుంది ఒక బిట్రే అనమాట. ఈ బిట్రేయల్ స్టార్ట్ చేస్తాడు దేశ క్యారెక్టర్ తకౌజీ. ఇతను కమురా కింగ్డమ్ కి ఒక సోల్జర్ అనమాట. తన బెస్ట్ ఇస్తాడు ఏదన్నా చేయడానికి. ఈ బిట్రే స్టార్ట్ అవుతుంది. ఇతడు ఒక సమ్ సోల్జర్స్ తీసుకొని ఒక కింగ్డమ్ పైన అటాక్ చేయడానికి పోతాడు. అప్పుడు ఇతడు ఒక బిట్రే చేస్తాడు అనమాట తకౌజీ. లిటరలీ బిట్రే చేసినప్పుడు ఒక సీన్ వస్తుంది, మీరు చూడండి. లిటరలీ ఇలాంటి సీన్స్ దీంట్లో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇలాంటి ఒక పెద్ద మోసం అయితేనే ఒక పీస్ఫుల్ కింగ్డమ్ కమురా కింగ్డమ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఇంకా దీంట్లో మన మెయిన్ లీడ్ ఎలాగో బయటపడతాడు. ఇంకా దాని తర్వాత మన మెయిన్ లీడ్ మన తకౌజీని ఎలా చంపుతాడు, చంపేకి తను ఏమేం చేస్తాడు అనేదే ఈ యానిమే స్టోరీ. ఇక ఓవరాల్ ఈ యానిమేకి షోనెన్ యానిమే అన్నారు, కానీ ఈ యానిమే ఒక సెనెన్ యానిమే అనమాట. సెనెన్ యానిమే ఎందుకంటే ఈ యానిమేలో యాక్షన్ బ్రూటల్ థింగ్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఈ యానిమేలో కొన్ని కామెడీ సీన్స్ అలాగనే కొంచెం ఫన్ గా కూడా చూపెట్టారు. లిటరలీ ఒక ఫన్ అవుతుంది. ఇంకా కొన్ని మినిట్స్ దాటిన తర్వాతే లిటరలీ కొన్ని బ్రూటల్ సీన్స్ వస్తాయి. లిటరలీ ఓవరాల్ ఈ యానిమే స్టోరీ చాలా అంటే చాలా బాగుంది. అలాగనే ఈ యానిమేలో మన ఆపోజిట్ క్యారెక్టర్ ఒక విలన్ క్యారెక్టర్ ని ది మోస్ట్ బ్రూటల్ క్యారెక్టర్ గా చూపెట్టారనమాట. లిటరలీ ఈ బ్రూటల్ థింగ్స్ కూడా ఎలా ఉన్నాయంటే లిటరలీ డిస్ట్రాయ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా నా పర్స్పెక్టివ్ తో మాట్లాడదామంటే నేను ఇలాంటి స్వాట్స్ యానిమేస్, సమురాయ్ యానిమేస్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. కటానాస్ ని ఎలా యూజ్ చేస్తారు, ఆ కటానాస్ ని యూజ్ చేసే స్టైల్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా ఇలాంటి సమురాయ్ యానిమేకి
ఒక జపాన్‌ది హిస్టరీ యాడ్ చేసే నెక్స్ట్ లెవెల్ యానిమే ఇదనమాట. మీరు ఏదైనా బ్రూటల్ యానిమే అలాగని బ్రూటల్‌తో పాటు కొంచెం ఫన్ ఉండాలి అంటే ఈ యానిమే వాచ్ చేయండి. ఈ యానిమే మన క్రంచీ రోల్‌లో 12 ఎపిసోడ్స్‌తో హిందీ డబ్‌లో ఉంది. హిందీ అండ్ ఇంగ్లీష్ డబ్‌లో ఉంది. ఇంగా ఈ యానిమేకి తెలుగు డబ్ లేదు. మన క్రంచీ రోల్ అయితే తెలుగు డబ్ అనౌన్స్ చేసింది. కానీ ఇప్పటిదాకా మన తెలుగు డబ్‌లో రాలేదు. తెలుగు డబ్ వస్తేనే దీని రికార్డింగ్ ఒక వీడియో అప్‌లోడ్ చేస్తా. నేను ఈ యానిమేని ఇంగ్లీష్ డబ్‌లో వాచ్ చేశాననమాట. మీరు ఇలాంటి యానిమే ఏదైనా ఎతుకుతున్నారంటే ఈ యానిమే కంపల్సరీ ఇంగ్లీష్ డబ్‌లో వాచ్ చేయండి. ఇక ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయకుంటే లైక్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి రికమెండేషన్ వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌లోనే దొరుకుతాయన్నమాట. ఇంకా మీలో ఎవరైనా టాప్ 5 తెలుగు డబ్ యానిమేస్‌ని ఎతుకుతా ఉంటే మన రైట్ కార్నర్‌లో వీడియో వస్తుంది. మన అప్‌కమింగ్ టాప్ 5 యాక్షన్ యానిమేస్ గురించి కూడా ఒక వీడియో తీసాం. ఆ 2 వీడియోస్ ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి. ఈ వీడియో అయితే దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, గుడ్ బై.